హెల్త్ ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ఆథరైజేషన్పై గంటలోగా నిర్ణయం. ఆరోగ్య బీమా పాలసీల విషయంలో భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్డీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారుడు ఆసుపత్రిలో చేరి బీమా కోసం క్లెయిమ్ చేసిన గంటలోపే నగదు రహిత చికిత్స క్యాష్లెస్ ఆథరైజేషన్పై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి నుంచి తుది బిల్లు వచ్చాక 3 గంటల్లోగా దానికి ఫైనల్ ఆథరైజేషన్ ఇవ్వాలని స్పష్టం చేస్తూ మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం వయస్సు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఆరోగ్య బీమా పాలసీని బీమా సంస్థలు అందించాలి. ప్రీమియం చెల్లింపు సామర్థ్యం ఆధారంగా అందుబాటులో ఉన్న పాలసీల్లో ఇష్టం ఉన్న వాటిని ప్రజలు ఎంచుకుంటారు. బీమా సంస్థ అందిస్తున్న పాలసీలు రైడర్లు, యాడాన్లు తదితర విస్తృత ఎంపికలను అందించాలి. అవసరాన్ని బట్టి రకరకాల పాలసీలను తీసుకొచ్చే అవకాశం బీమా సంస్థలకు ఉంది. ప్రతి పాలసీ పత్రంతో పాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ సిఐఎస్ అందించాలి. బీమా పాలసీ రకం, బీమా మొత్తం, కవరేజ్ వివరాలు, మినహాయింపులు, ఉప పరిమితులు, తగ్గింపులు, వేచి ఉండే కాలాల వంటి సులభ పదాల్లో ఇందులో వివరించాలి. పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్లు లేకపోతే బీమా మొత్తాన్ని పెంచడం, ప్రీమియం మొత్తాన్ని తగ్గించడం, నో క్లెయిమ్ బోనస్ ఎంచుకోవడంలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే సౌలభ్యాన్ని పాలసీదారులకు సంస్థ కల్పించాలి. ఒకటికి మించి పాలసీలు ఉన్నప్పుడు ఏ పాలసీని ప్రాథమికంగా క్లెయిమ్ చేసుకోవాలన్నది పాలసీదారుడు నిర్ణయించుకోవచ్చు. బిల్లు అధికంగా అయినప్పుడు మొదటి బీమా సంస్థ మరో బీమా సంస్థతో సమన్వయం చేసుకొని ఆ మొత్తాన్ని చెల్లించేలా చూడాలి. పాలసీ తీసుకునేందుకు పాలసీ రెన్యువల్, సేవలు, కంప్లైంట్స్ పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి. 100% క్యాష్లెస్ ఆథరైజేషన్ అందించేలా బీమా సంస్థ తగిన చర్యలను నిర్ణీత సమయంలో తీసుకోవాలి. ఒప్పందం కుదుర్చుకున్న హాస్పిటల్స్ వివరాలను తమ వెబ్సైట్లలో సంస్థ తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకవేళ ఒప్పందం లేని హాస్పిటల్లో పాలసీదారుడు చేరితే పాటించాల్సిన విధానాలను తెలియజేయాలి. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా ఐఐబి పోర్టల్లో ఆరోగ్య బీమా పాలసీల పోర్టబిలిటీకి అప్లై చేసినప్పుడు 2 బీమా సంస్థలు నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలి. బీమా అంబుడ్స్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని పక్షంలో బీమా సంస్థ పాలసీదారుకు రోజుకు 5,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి. పాలసీదారుడు మరణిస్తే మృతదేహాన్ని వెంటనే బంధువులకు అప్పగించాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. క్లెయిమ్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. బీమా సంస్థలు, టీపీఏలు తమకు అవసరమైన పత్రాలను హాస్పిటల్స్ నుంచి సేకరించాలని స్పష్టం చేసింది. హెల్త్ ఇన్సూరెన్స్ అప్డేట్ 29 మే 2024.